వెరీ ఎక్సైటెడ్ బ్రో. ఒక చాలా బ్యూటిఫుల్ న్యాచురల్ ట్రీట్మెంట్తో ఉన్న ఒక ఫిల్మ్తోనైతే ముందుకు వస్తున్నామని అనిపిస్తుంది. కెఫే లవర్స్ అందరికీ బాగుంటుంది, గర్ల్ ఫ్రెండ్స్ బాగుంటుంది, బాయ్ ఫ్రెండ్స్ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది, మంచిగా ఉంటుంది అంట సినిమా స్టోరీ అంతా. ఏం కలిపి చాయ్ తాగ్గానే ప్రపంచాన్ని మర్చిపోయా. రాజీవ్ గారు నేను ముందు చాలాసార్లు బయట కలిసాను, బట్ ఎప్పుడు కలిసి పనిచేయలేదు సినిమాలో. సో అంటే ఆయన హీజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. నానా ఏంట్రా ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? డబ్బులు ఏమైనా కావాలా? తీసుకో. ఇవి కూడా సరిపోవు నాన్న. ఇవి కూడా సరిపోవా? ఇవి కూడా సరిపోవు అంటే అంత అవసరమేం వచ్చిందిరా? అశ్విని అనేది నా గర్ల్ ఫ్రెండ్ నేమ్, తేజు అనేది నా ఎక్స్ నేమ్. అందుకు తేజ్ అశ్విని అని మీరు పెట్టుకున్నారేమో అని నాకు అనిపించింది. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? వ్యాలంటైన్స్ డే తర్వాత అదే కనిపిస్తుంది మంచి రొమాంటిక్ లైన్స్ వచ్చిన దగ్గర నుంచి. బయట అందరూ ప్లే బాయ్ అనుకుంటారు బ్రో, మీరు అలా అంటే. వాడి వల్ల దేశానికి ముప్పు. 3 పూట్ల తింటాడు, 3 పూట్ల తాగుతాడు. అంటే షేక్ అండ్ ఇచ్చే ప్రతిసారి కూడా నాకు మా అమ్మ గుర్తొస్తుంది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మేము మాత్రం మా ఇద్దరం నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఫన్ అండ్ ఒక మంచి ఎనర్జెటిక్ డ్రైవ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ కి. సార్ ఐ డోంట్ స్పీక్ తెలుగు సార్. అందుకే మీ ఇద్దరు ఎగ్జామ్స్ వేరే ఊరితో రాయించేద్దాం. ఎదవలతో తిరిగితే మనం కూడా ఎదవలం అయిపోతాం రా. ఎక్కలో వెళ్ళేలా భలే ఉన్నావు. సో తెలుగు ఇంత బాగా ఎలా నేర్చుకున్నారు మరి మీరు? తమిళ్లో పెరిగి? లేదు, నేను తెలుగు అమ్మాయిని. అవును, మీరు తమిళ్ వెళ్ళారు కదా. తమిళ వెళ్తే మరి తెలుగు మర్చిపోతామా? అవును, మీరు సింగిలా కాదా? అవునా? ట్రై చేయొచ్చు అయితే. నీకేమైనా సిగ్గున్నదా కొంచెం? ఓకే, వ్యాలంటైన్స్ డే వస్తుంది, నాకు ప్రపోజ్ చేయండి, నేను ఎలా రిప్లై ఇస్తా చూద్దాం. లేదండి, నాకు ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఆల్ ఆఫ్ ఇట్. Everyone please support this movie. Nawab Cafe releasing on Feb 20. హలో, సో మీరు అందరూ వెళ్ళి మా సినిమా చూడండి. Feb 20th నవాబ్ కెఫే రిలీజ్ అవుతుంది. సఖీ సఖీ సఖీ, నేను చిన్నప్పటి నుంచి సఖీ సినిమాకి పెద్ద ఫ్యాన్. సాయిబాలా అనే పేరుతో రావాల్సింది, కానీ నవాబ్ కేఫ్ అనే పేరుతో మీ ముందుకు వస్తున్నాము. అదే ఎమోషన్, అదే ఎనర్జీ. ఒక మంచి ఛాయ్ లాంటి సినిమా, మంచి కామెడీ ఉంది, హ్యూమర్ ఉంది, ఇమోషన్స్ ఉన్నాయి. సో దయచేసి మీ ఫ్యామిలీతో వెళ్ళి 20th నాడు సినిమా చూసేయండి. ఒక కప్పు టీ పెట్టడానికి 5 నిమిషాలు టైం పట్టినప్పుడు జీవితం రా, కొంచెం టైం పట్టదా చెప్పు? Hey guys, welcome to Tasty Raja channel. టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా. టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా. ఈ రోజు అయితే నవాబ్ కెఫే టీమ్ తో మనం ఉన్నాం. సో శివ బ్రో, హాయ్ బ్రో. హాయ్ బ్రో. తేజస్విని అంటే 2 పేర్లు ఉన్నాయండి. అశ్విని అనేది నా గర్ల్ ఫ్రెండ్ నేమ్, తేజు అనేది నా ఎక్స్ నేమ్. అందుకు తేజ్ అశ్విని అని మీరు పెట్టుకున్నారేమో అని నాకు అనిపించింది. అంటే ఈ స్కిల్స్ అన్ని నేర్చుకుని ముందు రాసుకుని వచ్చాడు. ఏ రాసుకున్నాను బ్రో. నాకు డౌట్ ఏంటంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది మీరు నమ్ముతారా? లేదు బ్రో, ఒక 30-40 సార్లు తిరిగితే అదే అయిపోద్ది. ఏంటి ఫస్ట్ సైట్? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే డైలాగ్ వేశారు కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇదే అని టీజర్ లో ఉంది కదా, దాన్ని మీరు నమ్ముతారా కంపల్సరీ? అందుకే అంటున్నావు 30-40 సార్లు తిరిగితే అలవాటు అయిపోద్ది ఎవరికైనా అని. నేను అవేమో నమ్మను బ్రో. అంతా వ్యాలంటైన్స్ డే వస్తుంది, వ్యాలంటైన్స్ డే తర్వాత అదే కనిపిస్తుంది మంచి రొమాంటిక్ లైన్స్ వచ్చిన దగ్గర నుంచి. ప్రిపరేషన్ తో వచ్చి ఏంది బ్రో? బయట అందరూ ప్లే బాయ్ అనుకుంటారు బ్రో, మీరు అలా అంటే బయట అందరూ అనుకుంటున్నారు, మిమ్మల్ని అనుకుంటారు, అది కాదు బ్రో. సరే, తేజస్విని గారు ఎలా ఉన్నారు? తేజు అంటే తేజు మా ఎక్స్ నేమ్, బాగోదు. ఇప్పుడే అశ్విని ప్రెసెంట్, తేజు ఎక్స్ అంట. సరే, ఏదో ఒకటిలండి, గారులు గీర్లు ఎందుకులేండి. తేజు ఓకే. తేజు ఏంటి బాగున్నావా?
థర్డ్ టైం ఏంటి అదే చెప్పాగా స్కీమ్ రాసుకొచ్చాడు భయ్యా ఇప్పుడు ఆ స్కీమ్ ఏ స్కీములు రాయలేదండి, స్కీములు గీములు కాదు. అంటే షేక్ అండ్ ఇచ్చే ప్రతిసారి కూడా నాకు మా అమ్మ గుర్తొస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? అది మనం depth మా అమ్మ వెళ్ళకపోవడమే లాంటి మనకు అమ్మాయి safe అన్నమాట. కాదు, మా అమ్మ లాంటి అమ్మాయి ఈ లైఫ్ లోకి రావాలంటే మీలాంటి అమ్మాయి రావాలి కదా, అందుకు గుర్తొస్తుంది అన్న. ఏమంటారు? శివ ఎక్స్ప్రెషన్ చూడండి. దాంట్లో డెప్త్ లోకి వెళ్ళకపోవడమే మనకు సేఫ్. ఎందుకు బ్రో? ఎందుకు? ప్రెజెంట్ అయితే మనం తారా రెస్టారెంట్ లో ఉన్నాం. ఎస్, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఆతిథ్యం అనే రెస్టారెంట్ లో ఉన్నాం. ఇది ఎక్కడ ఉంటుందో మీకు ఐడియా ఉందనుకుంటా. నేనైతే చెప్తా, గచ్చిబౌలి హైటెక్ సిటీకి వెళ్ళే రోడ్ లో ఉంటుంది ఇది. సో అమేజింగ్ ఫుడ్ ఉందంట ఇక్కడ. ఫుడ్ తింటూ మనం మాట్లాడుకుందాం. మేడం గారితో చాలా మాట్లాడాలి, మా బ్రోతో మాట్లాడకపోయినా పర్లేదు కానీ మేడంతో చాలా మాట్లాడాలి నేను. సో ఫుడ్ తింటూ మాట్లాడదాం. చాలా ఉంది అసలు. వెరీ ఎక్సైటెడ్ బ్రో. నాకు తెలిసి ఒక చాలా బ్యూటిఫుల్ న్యాచురల్ ట్రీట్మెంట్తో ఉన్న ఒక ఫిల్మ్తో అయితే ముందుకు వస్తున్నామని అనిపిస్తుంది. అండ్ ఇలా వస్తే బాగుండు అని ఏదైతే అనుకుంటామో స్క్రిప్ట్ చదివినప్పుడు అలానే వచ్చింది. సో వెరీ వెరీ హ్యాపీ. మీకోసం పన్నీర్ బ్రో, మీరు నాన్ వెజ్ తిన్నారు కాబట్టి పన్నీర్. మేము మాత్రం మా ఇద్దరం నాన్ వెజిటేరియన్స్. ఐ విల్ ఎంజాయ్ ద నాన్ వెజ్. ఇది భీమవరం కోడివేపుడు. ఎలా ఉంది మేడం? నైస్. ఎనీథింగ్ ఆంధ్ర ఫుడ్ అంటే నాకు ఫేవరెట్. సో మీరు తమిళనాడా? తెలుగు అమ్మాయి, చెన్నైలో ఉంటారు. అదేంటది తెలుగు అమ్మాయి చెన్నైలో ఉండడం ఏంటది అసలు? పరిస్థితి అలా. ఎందుకు? రీజన్ మా నాన్న హీ వాజ్ ఇంటూ మ్యూజిక్. అంటే మన తెలుగులో చక్రవర్తి గారి దగ్గర పనిచేసేవాళ్ళు. అండ్ దెన్ అక్కడ చెన్నైలో కూడా పనిచేసేవాళ్ళు, లైక్ తమిళ ఇండస్ట్రీలో. సో అక్కడ ఎక్కువ కంఫర్టబుల్ అయి సెటిల్ అయ్యారు అనుకుంటా మా నాన్న ప్రాబ్లం. అందువల్ల మేము అక్కడికి వెళ్ళిపోయాం. మీ నాన్నగారు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీయా? ఓకే, అందుకే హీరోయిన్ అయ్యారు. మ్యూజిక్ గిటారిస్ట్, అందుకే హీరోయిన్ అయ్యారు అనమాట. దానికి దీనికి అస్సలు సంబంధం లేదు. మరి మా ఇంట్లో వాళ్ళకి దీనికి సంబంధమే లేదు, మా నాన్నకి అస్సలు సంబంధం లేదు. ఓకే, మీ నాన్నగారికి అసలు సంబంధం లేదా? అంటే సంబంధం లేకుండా అబ్బా అదే లేదు. మా నాన్నకి తెలుసు, మా నాన్నకి మా నాన్న మ్యూజిషియన్ కి నేను హీరోయిన్ అవడానికి కనెక్షన్ లేదు. ఇదా బ్రో? ఏదో అనుకున్నాం బ్రో, సంబంధం లేదంటే. ఏమన్నా అంటే ఎంత క్లియర్ గా మాట్లాడాలి నాకు ఎవరు చెప్పలా. బ్రో ఇప్పుడు నవాబ్ కెఫే థియేటర్ చూసా, రాజీవ్ కనకాల గారితో మీకు తండ్రి కొడుకు రిలేషన్ చాలా ఎమోషనల్ ఆఫ్ మూమెంట్స్ ఉన్నాయి. నాకు అదైతే అర్థమైంది. ఆయన్ని ఇక్కడ హైర్ చేసుకొని పర్ఫెక్ట్ గా మీరు తీసారని నాకు అర్థమైంది టీజర్లో అయితే. అసలు రాజీవ్ కనకాల గారితో మీతో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఐ థింక్ నాకు తెలిసి. అవునవును. ఎలా అనిపించింది బ్రో ఎక్స్పీరియన్స్? రాజీవ్ గారు నేను ముందు చాలాసార్లు బయట కలిసాను, బట్ ఎప్పుడు కలిసి పనిచేయలేదు సినిమాలో. సో అంటే ఆయన హీజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. మనకు తెలుసు, అంటే మనం ఎన్ని క్యారెక్టర్స్లో లాస్ట్ 15-20 ఇయర్స్లో మనం మన చైల్డ్హుడ్ నుంచి చూస్తున్నాం. ఆయన యూనో ఒక సపోర్టింగ్ రోల్ దగ్గర నుంచి ఆయన ప్లే చేసిన నెగిటివ్ షేడ్స్, అక్కడి నుంచి యూనో ఎమోషనల్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ చాలా చేసుకుంటూ వచ్చారు. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఏదైతే చూస్తున్నామో ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. అండ్ జనరల్గా మనకి ఒక మంచి ఆర్టిస్ట్తో పనిచేస్తున్నప్పుడు జనరల్గా మన పర్ఫార్మెన్స్ కూడా బెటర్ అవుతుంది. యూనో బీట్ ఆయన రియాక్షన్స్ వల్ల కానివ్వండి, దీని వల్ల కానివ్వండి. అండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫన్. మనం ఎంత ఎంజాయ్ చేసామో షూట్లో యూనో వర్కింగ్ విత్ హిమ్. ఆయన గురించి ఒక టాక్ వచ్చింది, పిచ్చ ఫుడ్డీ అంట కదా రాజీవ్ గారికి? అవునండి, ఫుడ్ అంటే చాలా ఇష్టం. టాక్ వచ్చింది. నాకు చాలా మంది రాజీవ్ గారి టీం సుధీర్ అన్న ఆయన ఒక ఆయన ఉంటారు, మీకు ఐడియా ఉందేమో, రాజీవ్ గారి పర్సనల్. ఆయన కూడా చెప్పారు, రే మంచి ఫుడ్డీరా ఆయన అని చెప్పి. అండ్ ఆయన కెరియర్ లో నా బెస్ట్ ఇష్టమైన మూవీ ఏంటంటే జనతా గ్యారేజ్. పిచ్చి ఇష్టం సినిమా. ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఆ సినిమా. అంటే వండర్ఫుల్, అంటే అంత ఇష్టం అనమాట ఆ సినిమా. సో తర్వాత అంత ఎమోషనల్ ఆఫ్ క్యారెక్టర్ మీ దాంట్లో చూసాను నేను. అవును, డెఫినెట్లీ అండి. రాజీవ్ గారి క్యారెక్టర్ చాలా వెయిటేజ్ ఉంది సినిమాలో. అంటే ఆయన అంటే నాట్ జస్ట్ ఒక ఫాదర్ క్యారెక్టర్ అన్నో లేకపోతే ఒక మంచి లెంత్ ఉన్న రోల్ అన్నో కాదండి, అది కథకి చాలా ఇంపాక్ట్ అయ్యే క్యారెక్టర్ రాజీవ్ గారిది. లైక్ మొత్తం కూడా ఆ ఎమోషన్ అంతా కూడా ఒక ఫాదర్ సన్ మధ్యలో జరిగే ఒక ఎమోషన్. తారా రెస్టారెంట్ ఎంత హిట్ అయిందో మీ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలి. ఎందుకంటే రెనోవేషన్ చేసి కొత్తగా స్టార్ట్ చేశారు. మరి ఫుడ్ చూసారు, ఎంత టేస్ట్ ఉంది? ఫుడ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. కానీ మీకు ఈ స్నాప్ చాట్లు పిచ్చి ఎందుకు వచ్చింది? స్నాప్ చాట్లు పిచ్చా? డబ్బులు వస్తున్నాయన్నా? అబ్బా
అలా కాదు, ఫస్ట్ నుంచే వెరీ యూస్ టు ఇట్ అండ్ ఎనీ ఎర్నింగ్ ఇస్ అ గుడ్ ఎర్నింగ్. అన్న ఒప్పుకుందన్న. అండ్ ఆల్సో తను సోషల్ మీడియాలో షీస్ వెరీ ఎక్స్ప్రెసివ్ కనెక్ట్ కావడానికి. నేను చూసా, చాలా రీల్స్ చూసా. మీతో వీడియో చేస్తున్నప్పుడు ప్రమోద్ చెప్పాడు, భయ్యా హీరోయిన్ ఫుల్ ఎక్స్ట్రోవర్ట్, బాగా చేస్తుంది, ఒకసారి చూడు భయ్య అంటే మీ ప్రొఫైల్ అన్ని చూస్తే రీల్స్ ఉన్నాయి. ట్రెండింగ్ ఉన్న రీల్ ప్రతి ఒక్కటి ప్రొఫైల్ ఉన్నాయి భయ్యా. అసలు అలాగా లేదే అలాగే కనిపించింది నాకైతే. అవునా? సో తెలుగు ఇంత బాగా ఎలా నేర్చుకున్నారు మరి మీరు తమిళ్లో పెరిగి? లేదు, నేను తెలుగు అమ్మాయిని. అవును, మీరు తమిళ్ వెళ్ళారు కదా. తమిళ్ వెళ్తే మరి తెలుగు మర్చిపోతామా? అంటే ఎప్పుడు వెళ్ళారు, ఏ టైంలో వెళ్ళారు? చిన్నప్పటి నుంచి చెన్నై. మీ అమ్మమ్మ గారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అందరూ మొగల్తూర్లో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు, మచిలీపట్నంలో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు. కానీ అదే స్కూలింగ్ ఐ మీన్ స్కూల్ అండ్ కాలేజ్ అక్కడ చెన్నైలో. పుట్టింది మొగల్తూర్లో పుట్టా, కొన్ని రోజులు మచిలీపట్నంలో ఉన్నా, తర్వాత మా నాన్న విజయవాడ. మొగల్తూర్ అంటే ఏదో గుర్తొస్తుంది నాకు. ఏమొస్తుంది? ఏమో గుర్తొస్తుంది, కానీ శ్రీకాకుళంలో ఎవరు లేరా? లేరు. ఈ రోజు నుంచి నేను ఉన్నా కదండి. బాబా అంటే మీ ఈయనేం లేదండి, ఒక లిస్ట్ రాసుకుని వచ్చాడు, ఒక 10 లైనర్స్. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయి లోపల 10 వాడేసేయాలన్నమాట. నో అంటే మీ అమ్మగారికి అల్లుడుగా నేను ఉన్నాను కదా అంటున్నా. అబ్బబ్బా, మన అమ్మ ఆ లిస్ట్ ఏదో ఒకసారి బయట పెట్టేస్తే పని చేద్దాం, పని కింద చదివేద్దాం. నేను చదివేస్తాను. సరే అయిపోతుంది. ఇప్పుడు షోలోనే ఉన్నాం కదా మనం, షోలో లేవా? నిజంగా చెప్తున్నా, ఈ కోడి వైపు అయితే బాబు అన్నా, నువ్వు నాన్ వెజ్ తినవు కాబట్టి నీకు ఆ ఫీల్ అర్థం కావట్లేదు. కానీ ఎలా ఉందండి? అదిరిపోయింది. జనరల్ గా తెలుగు ఫుడ్ లో మీకు ఏ సైడ్ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం బ్రో? బ్రో నాది ఎప్పుడు ఉత్తరాంధ్ర బ్రో, బికాజ్ ఐ లైక్ ఫుడ్, సీ ఫుడ్. వైజాగ్ అండ్ స్పైసీ ఫుడ్ 100% స్పైసీ. అంటే మా సైడ్ ఉండేదే స్పైసీ బ్రో. మీకు ఆ కాకినాడ బీచ్ రోడ్లో ఉండే ఫుడ్ కానీ, ఆ వైజాగ్ సైడ్ ఉండే ఫుడ్ కానీ, ఐ లవ్ దట్. ఎందుకంటే నేను అక్కడి నుంచి పుట్టి పెరిగా కాబట్టి ఫుడ్ చాలా ఫ్లేవర్ వేరు బ్రో. మీకే ఫుడ్ ఇష్టం? హైదరాబాదీ ఫుడ్ బాగా ఇష్టం అలా? నాకు క్యూజిన్ ప్రిఫరెన్స్ లేదు బ్రో, కానీ నాకు కూడా ఆంధ్ర సైడ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. కాకినాడలో సుబ్బయ్య గారి ఫుడ్ కానీ. బ్రో ఎప్పుడైనా సంక్రాంతికి వచ్చారా మీరు? ఎన్నిసార్లు వచ్చారా? ఓ చాలా సార్లు. నాకు భీమవరంలో ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, సో అక్కడికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు. మీరు లిటరల్లీ కోడి పందాలు చూడడానికి మాత్రమే వచ్చారా ఫుడ్గా? కోడి పందాలు చూడడానికి మాత్రమే, బట్ ఫుడ్ అనుకోకుండా అక్కడ ఒక యాడ్ ఆన్ లాగా ఇదే. మీరు ఎప్పుడు వచ్చారండి సంక్రాంతికి? బ్రో ఎంతసేపు బ్రో డ్యూరేషన్ ఆఫ్ టైము? 2 hours 16 minutes. 2 hours 16 minutes లో యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ షార్టర్. ఫస్ట్ హాఫ్ మనకి ఫస్ట్ హాఫ్ ఇస్ ఓన్లీ 1 hour. ఓకే. సెకండ్ హాఫ్ 1 hour 16 minutes. అదేంటది, ఏదైనా ఫస్ట్ హాఫ్ కొంచెం ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది అంటే? యాక్చువల్గా సినిమా స్ట్రక్చర్లో ఫస్ట్ హాఫ్ అంతా కూడా, ఐ మీన్ ఇట్ హ్యాస్ సెకండ్ హాఫ్లో కూడా ఉన్నాయి కానీ, బట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఫన్ అండ్ ఒక మంచి ఎనర్జెటిక్ డ్రైవ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్కి. సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ప్రాబ్లమ్ ఎంటర్ అవుతుందో అక్కడ ఎమోషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫిలింలో. సో అండ్ ఆ ఎమోషన్ మీద కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనేది మాకు ఇనిషియల్గా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కూడా ఉన్న ఐడియా అనేది. ఓకే. సో 216 వచ్చింది, బట్ ఎక్కడ కూడా ఏమో మాకు చూసినంతసేపు అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మీరు వైజాగ్ ఫుడ్ ఎక్కువ తిన్నారా బ్రో వెళ్ళేటప్పుడు? వైజాగ్లో మీకు నచ్చే ఫుడ్ ఏంటి? వైజాగ్లో యాక్చువల్లీ ఒక్కటని కాదు బ్రో, నాకైతే ఒరిజినల్ దాస్పల్లా హోటల్లో దోసాస్ అంటే పిచ్చి ఇష్టం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు వైజాగ్లో ఉన్నా 100% అక్కడికి వెళ్ళి తింటా. ఓకే. మరి స్ట్రీట్ ఫుడ్లో? స్ట్రీట్ ఫుడ్లో యాక్చువల్లీ ఆ బీచ్ సైడ్ తాజ్ హోటల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎదురుకుండా ఒక బండి ఉంటుంది బ్రో, దాంట్లో అక్కడ ఈ పునుగులు ఇంకా ఇవన్నీ దొరికే ప్లేస్ ఒకటి. ఓకే. అదొకటి క్రేజీ ఉండేది. నా పునుగులు అంటే ఒకటే గుర్తొచ్చింది, మన రిలీజ్ అయిన కపుల్ ఫ్రెండ్ వాళ్ళు పునుగులతోనే ప్రమోట్ చేశారు బ్రో సినిమా. మొన్నే 14th రిలీజ్ అయింది. పునుగులు అనేది ఎవరికైనా ఒక ఎమోషన్. అదే చాలా ఎమోషన్. మీరు వైజాగ్ వెళ్ళారా ఎక్కువసార్లు? అది మీకు ఫుడ్ గురించి అడగకూడదు, ఎందుకంటే మీరు ఒక్కసారి వెళ్ళారంటే ఇంకా ఫుడ్ గురించి అడిగి వేస్ట్. ఈసారి రండి, మా అమ్మ కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకు అండి, మీకు వద్దా అండి? ఒక అబ్బాయి కావాలి కదా లైఫ్లో. అవును, మీరు సింగిలా కాదా?
అవునా ట్రై చేయొచ్చు అయితే ట్రై చేయండి తెలుస్తుంది. నేను కాదు ఆడియన్స్ చెప్తున్నావురా. సో నవాబ్ కెఫే మీద మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు మీరు ఎలా ఎంజాయ్ చేశారు సినిమా కోసం, ఏమైనా హార్డ్ వర్క్ పడ్డారా ఏంటి? లేదు, ఐ గెస్ త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేసాం బాగా మేము. ఈవెన్ ఇఫ్ ఇట్స్ సాడ్ ఆర్ ఎనీథింగ్ వి వర్ ఇట్ వాస్ ఎ గుడ్ స్పేస్ టు వర్క్ విత్. ఓకే. సో హ్యాపీగా చేసాం ఒక ఫ్యామిలీ లాగా. ఐ గెస్ అండ్ ఐ థింక్ డైరెక్టర్ కి యాక్టర్స్ అందరికి ఒక మంచి సింక్ ఉండింది. అంటే మేము ఏ రోజు కూడా సెట్ లోకి వచ్చి యూనో వీ డోంట్ హ్యావ్ టు డిస్కస్ ద సీన్, ఇది ఇలా చేద్దామా అలా చేద్దామా అని ఎక్కడ అనిపించలేదు. ఓకే. లైక్ తేజు తనకు కూడా యూనో ఈవెన్ దో తన ఫస్ట్ తెలుగు సినిమా ఇది చేస్తున్నారు, బట్ తెలుగులో ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఎక్కడ కూడా లైక్ ఐ థింక్ షీ గాట్ ఆల్ ది ఎమోషన్స్ రైట్. ఎప్పుడు కూడా మోర్ దెన్ 2 takes మాకు ఏ సీన్ కి కాలేదు బికాస్ ఆఫ్ ద సింగ్. మీరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు ఈ పీరియడ్ ఆఫ్ టైం లో. మీరు ఎందుకో శివాభయ్య ఎవరు హీరోయిన్ తో చేస్తే వాళ్ళు ఫ్రెండ్ అయిపోతారు, నాకు తెలుసు కదా. ఈజ్ వెరీ ప్లే బాయ్. సరే కానీ అంటే నేను లాస్ట్ ప్రమోషన్ కూడా చేశానండి. నాకు ఆయన కాంటాక్ట్ అయిన ప్రతిసారి కూడా హీరోయిన్ నా ఫ్రెండ్ అంటాడు. అందరూ ఫ్రెండ్స్ అంటే అలా అంటే గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ అనేది పక్కన పెట్టండి, కానీ నన్ను అంటాడు ఎందుకు. సరే బట్ యాక్చువల్లీ ఏంటంటే మేమిద్దరం ఇది దిస్ వాజ్ నాట్ సపోజ్ టు బి అవర్ ఫిల్మ్ టుగెదర్. ఇంకొక 2 సినిమాలు యాక్చువల్లీ అనుకున్నాం, అది లైక్ ఒక దాంట్లో ఒక సినిమా నేను చేయలేదు, ఇంకొక సినిమా తనే చేయలేదు, దాని తర్వాత ఇంకేదో సినిమాకి డేట్స్ కుదరలేదు. సో ఈ సినిమా ముందు కూడా నాకు యాక్చువల్లీ తెలుసు తేజు. ఓకే. కాదు రాశి గారు కేఫ్ ఏదో పెట్టినట్టున్నారు ఇన్విటేషన్ వల్ల. ఆల్వేస్ సండే ఇండియా హైదరాబాద్ లో ఉంటే డెఫినెట్ గా గో చెక్ అవుట్. వీడియో చేద్దాం. నానక్రామ్గూడలో సిగ్నల్ దగ్గర ఓపెన్ అయింది, చాలా బాగుంది. ఫుడ్ వెరీ కలర్ఫుల్, వెరీ వైబ్రెంట్, గో చెక్ ఇట్ అవుట్. ఓకే. రాశి నేను జీపే నంబర్ ఇక్కడ కింద ట్యాగ్ చేస్తాను. ఎందుకు? ప్రమోషన్ చేశాం కదా బ్రో, నాకే ఫ్రీ చేయమన్నారు బ్రో వీడియో. We should actually go. We'll go check it out one of these days. నాకు ఫ్రీ చేయమన్నారు వీడియో. వెళ్ళాలి బ్రో, మీరు కూడా చేయాలి. మనం సపోర్ట్ హ్యాంపర్ పంపించారు, థ్యాంక్స్ అండి హ్యాంపర్ పంపించినందుకు. సో సినిమాలో కోర్ ఆఫ్ పాయింట్ ఏంది బ్రో, అసలు మెయిన్ ఆఫ్ పాయింట్ ఏంది? సో అంటే టీజర్లో ట్రైలర్, ఇప్పుడు రాబోయే ట్రైలర్లో కూడా మేము చెప్పేది ఏంటంటే బేసిక్లీ ద కోర్ ఎమోషన్ ఇస్ ఒక నవాబ్ కెఫే అని ఒక కెఫే చుట్టూతో తిరిగే ఒక స్టోరీ అండి బేసిక్లీ. ఓకే. అంటే జనరేషన్స్ కొద్దీ ఒక ఫ్యామిలీలో పాస్ డౌన్ అవుతున్న క్యాఫే, అంటే వాళ్ళ తాత ముత్తాతల టైం నుంచి ఆ కెఫేని చూసుకుంటే ఇప్పుడు నా క్యారెక్టర్ రాజా అనే క్యారెక్టర్ ఫాదర్, ఇప్పుడు ఎవరైతే రాజీవ్ గారు చేస్తున్నారు, రాజీవ్ గారి క్యారెక్టర్ ఆ కెఫేని చూసుకుంటూ ఉంటారు. ఓకే. అండ్ ద కోర్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే టీజర్లో చెప్పామో అదేంటంటే ఆ లెగసీకి సంబంధించిందండి. అంటే ఫాదర్ ఏదైతే ఆ కెఫే ఉందో కొడుకు కూడా చూసుకోవాలి, పాస్ డౌన్ అవ్వాలి అది అని అనుకునే ఫాదరు. అండ్ దాని మీద ఇంట్రెస్ట్ లేదు, ఇదంతా వదిలేసి మనం ఎక్కడికైనా యూఎస్ వెళ్ళిపోదాం అని అనుకుంటూ తిరిగే ఒక సన్. వాళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎలా వచ్చింది అండ్ ఆ సిచ్యువేషన్ని సన్ ఎలా డీల్ చేశాడు అనే దాని మీదనే మెయిన్ కోర్ ఎమోషన్ జరుగుతుంది. నాకు ఆ చాయ్ వాళ్ళ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది అండి. అది ఒకసారి పాడొచ్చు కదా బ్రో? నాకు నచ్చిందండి, కానీ టైటిల్ వల్ల పాడకూడదా ఇప్పుడు? లేదండి, అది నో వీ క్యాన్ బట్ జస్ట్ సేయింగ్ అది యాక్చువల్గా అయితే చాయ్ వాలా టైటిల్ సాంగ్ అని వెన్ ద ఫిల్మ్ చాయ్ వాలా అప్పుడు నిజంగా చాలా బాగుంది, నా మైండ్ లో ఉంది ఇంకా ఆ సాంగ్ అంత నచ్చింది. మీరు పాడొచ్చు కదండి? పాట బాగుందన్నారు కదా, ఇప్పుడు మీకు నచ్చకుండా అయిపోద్ది పాడానంటే. అయ్యో రామా మేడం, ఎంతమంది మేడం చిన్నప్పుడు క్రష్లు కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ? ఎంతమందా అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు జెంజీ కిడ్స్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళంతా నాకు ఏం చెప్తారంటే నాతో మాట్లాడినప్పుడు కానీ నా సబ్స్క్రైబర్స్ కానీ, మేము ఈ రోజు వీళ్ళని చూస్తాం, వీళ్ళు అట్రాక్ట్ అవుతాం, రేపు ఇంకొకరిని అట్రాక్ట్ అవుతాం, ఎందుకో తెలియదు బ్రో అంటారు. అలా మీకు ఎంతమంది? అట్రాక్షన్ అనేది జస్ట్ అవుటర్ అపియరెన్స్, సో దట్ యు కెన్ హావ్ అట్రాక్షన్ టువర్డ్స్ ఎనీబడీ, బట్ అట్రాక్షన్ అది నెక్స్ట్ స్టెప్ లేదా రిలేషన్షిప్. మీకు వెళ్ళలేదు అదే ప్రాబ్లం కదా, మీరు ఫీల్ అవుతున్నారు? నాకు ప్రాబ్లం అంతా ఏం లేదు, ఇట్స్ ఎ చాయిస్. ఓకే, వ్యాలంటైన్స్ డే వస్తుంది, నాకు ప్రపోజ్ చేయండి, నేను ఎలా రిప్లై ఇస్తా చూద్దాం. లేదండి, నాకు ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఆల్ ఆఫ్ ఇట్. ఎందుకు అంటే అది కూడా రాదా? అది రాలేదు కాబట్టి సింగిల్ గా ఉన్నాను కదా. మరి పెళ్లి చేసుకోరండి? అంటే ఇప్పుడు ఆలోచించలేదు, చేసుకుంటారా పక్క బ్రో? మీరు టైం వచ్చినప్పుడు 100% చేసుకుందాం. టైం అంటే ఎప్పుడు బ్రో వస్తుంది బ్రో? అదే ఇప్పుడు మీ ఏజ్ అంతా టైం ఎంత? పెళ్లి రిలేషన్షిప్ ప్రెడిక్ట్ చేయకూడదు. సరే ఓకే, ఇవన్నీ కాదు, మీ ఇద్దరు నాకు టచ్ లో ఉంటారు, నాకు అర్థమైంది. కానీ నా పెళ్లికి మీ ఇద్దరు రండి, ఈ ఇయర్ లోనే ఉంటది 100%. పిల్ల ఎవరైనా అడగొద్దు, మీకంటే యూకే పెద్ద ఇన్ఫ్లుయెన్స్.
Oh, nice. ఏ వెరీ నైస్. ఈ ఇన్ఫ్లుయెన్సర్ అంటే మళ్ళీ ఫీల్ అవుద్ది, నేను యాక్టర్స్ అంటుంది ఇవిడ. విచ్ ఇస్ ట్రూ కదా. ఇన్ఫ్లుయెన్సర్ ఎంత కదా, ఓయ్ అలా మాట్లాడుకో, నేను యాక్ట్రెస్ నీకు తెలుసా అంటే అవును, అది నిజమే కదా. అది నిజమే కదా. అది నిజమే. వాళ్ళకి ఒక్కొక్క డెసిగ్నేషన్ ఉంది కదా. Yeah. ఇప్పుడు మనం హౌ వి కాల్ అన్ యాక్టర్ అ విలన్ బికాజ్ దే హావ్ బీన్ ప్లేయింగ్ అ నెగటివ్ రోల్. ఒక లీడ్ గా చేసే వాళ్ళని హీరోయిన్, లీడ్ గా మేల్ లీడ్ ని హీరో అలా అనేటప్పుడు ఇన్ఫ్లుయెన్సెస్ అనేది వాళ్ళకి ఒక జాబ్, అది సోషల్ మీడియాలో. కాదు నాకు డౌట్, మీ దగ్గర కాంట్రవర్సీ చేస్తున్నాను కాదు, కానీ నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు బా, నేను యూట్యూబర్ని, నేను కాంటెంట్ క్రియేట్ చేసేవాడిని. ఓకే అది మీ డెసిగ్నేషన్. ఓకే ఒక్కటే, ఇది కాంట్రవర్సీ తప్పుగా ఫీల్ అవద్దు. ఇన్ఫ్లుయెన్సర్ అని పేరు ఎందుకు వచ్చింది, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? ఆడియన్స్ ని. ఇన్ఫ్లుయెన్స్ ఇస్ నాట్ ఎ నెగటివ్ థింగ్. ఇన్ఫ్లుయెన్స్ ఇస్ యాక్చువల్లీ ఎ పాజిటివ్. నాకు నెగిటివ్ గా అనిపిస్తుందండి, ఎందుకంటే వాళ్ళు ఎందుకు అసలు ఇన్ఫ్లుయెన్సర్ అని ఎందుకు పెట్టాలి పేరు? అంటే ఇప్పుడు ఒక వన్ థింగ్, ఇట్స్ అబౌట్ అస్. నేను ఏం చెప్పినా నమ్మేది అది మీ ప్రాబ్లం. అంటే ఇప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్సర్ ఆడియన్స్ బ్లేమ్ చేస్తున్నారా? బ్లేమ్ కాదు, యు ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అనేది ఇట్స్ ఎ బిగ్. కాదన్నా, నిన్న కాక మొన్న అంటే కాంట్రవర్సీ కాదు, ఒక యూట్యూబర్ వచ్చాడు, నాకు ఏదో ప్రాబ్లం ఉంది యూపీఐ ఐడి పెట్టి డబ్బులు కొట్టు అన్నాడు. నిన్న ఒక ఇన్స్టాగ్రామర్ వచ్చారు, నాకు ఏదో ప్రాబ్లం ఉంది డబ్బులు కొట్టు అంటే 10 లక్షలు 20 లక్షలు కొడుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు జనాల్ని ఫూల్స్ చేయడం కోసం ఇదంతా జరుగుతుందా అనేది నా డౌట్. నేను ఎవరికి లేదండి, ఇప్పుడు అది చాయిసే కదా. అంటే నేను అనేది మీకు ఎక్కడ కత్తి మేడ మీద పెట్టి ఇప్పుడు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయని ఎవరు అడగలే. సో మీరు వాళ్ళని నమ్మి మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే అది మీ మీద. జనాలు చెడ్డోళ్ళు, జనాలు చెడ్డోళ్ళని కాదు బ్రో, అది ఏంటంటే నేను అనేది చాయిస్. అది ఇప్పుడు కొంతమంది ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి డొనేట్ చేద్దామని అనుకునే వాళ్ళు ఒకళ్ళు, అసలు టెంపుల్కి వెళ్ళని వాళ్ళు ఒకళ్ళు. సో అలా ఎలా అయితే ఉందో ఇప్పుడు మీరు ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు అది ఫాలో అవుతారంటే అది మీ చాయిస్ కదా. చాయిసే, బట్ అది కూడా తప్పే కదా అన్న. అదలా ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళకి తెలిసిన ఒక ప్రోడక్ట్ లేకపోతే వాళ్ళకి తెలిసిన ఒక విషయమో జస్ట్ పుట్టింగ్ ఇట్ అవుట్. ఇట్స్ ప్రోడక్ట్ కాదండి అక్కడ జరుగుతుంది. డైరెక్ట్ యూపీఐలు పెట్టి నాకు కష్టం వచ్చిన డబ్బులు కొట్టండి అంటున్నారండి. ఇది జరగకపోతే మీరు కొట్టకండి కదా. వాళ్ళు మీ ఫోన్ తీసుకుని యూపీఐ లో కొట్టి పంపించుకోవట్లేదు. 5 లక్షలు వెళ్ళింది బ్రో, 5 లక్షల రూపాయలు కొట్టారు నిన్న కాక మొన్న. అంటే అదే బ్రో, అది వాళ్ళ చాయిస్. అది మీకు అది ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళ చాయిస్. సో ఇలాంటివి కొంచెం కేర్ఫుల్ ఉంటే మంచిది కదా అని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. నేను ఇలాంటివి జరగకుండా ఉంటే మంచిది కదా. చాయిస్ అగైన్ మన చాయిసే కదా, పంపించేది పంపకుండా. మీరు స్నాప్చాట్ లో సంపాదిస్తున్నారు కాబట్టి సరిపోయింది, ఏమన్నా. ఇప్పుడు మన స్నాప్చాట్ ప్రమోట్ చేస్తున్నామా, తారా ప్రమోట్ చేస్తున్నామా, నవాబ్ కఫీ ప్రమోట్ చేస్తున్నామా, అన్ని చేస్తున్నామండి, లేదా మీ పికప్ లైన్స్ వింటున్నామా? కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు నవాబ్ కెఫే గురించి చాలా మాట్లాడాం, మీకు తెలుసు కదా. స్నాప్చాట్ ని నేను నువ్వు ప్రమోట్ చేస్తే అది ప్రమోట్ అవుతుంది, ఆల్రెడీ అది ప్రమోట్ అయ్యి ఉందండి. కరెక్టే కదా. సో ఓకే, తారా అంటే ఓకే, ఇది హైదరాబాద్ లో మంచి రెస్టారెంట్, దీని గురించి కూడా మనం చెప్పక్కర్లే. అందరికంటే నిన్ను ఎక్కువ ప్రమోట్ చేస్తుంది తేజ్ అశ్విని గారు. మళ్ళీ తప్పు, మళ్ళీ పేరు తప్పు. తేజ్ అశ్వినియే కదా. తేజు అశ్విని 2 పేర్లు పెట్టుకున్న ఒక్క వ్యక్తి తేజు అశ్విని. ఎవరికి లేవండి 2 పేర్లు. టేస్టీ రాజా బ్రో, నువ్వు నా దగ్గరికి వస్తున్నావా బ్రో? రాజా పక్కన 2 పేర్లు పెట్టుకుని చూడండి, ఛానల్ ఏం బ్రో. సరే మేడం, మన ఇద్దరం రీల్ చేద్దామా ఎప్పుడైనా ఫ్రీ టైంలో? ఎప్పుడు మా డైరెక్టర్ అడగాలి. ఇప్పుడు టెక్నికలీ నేను వచ్చి బ్లాక్డ్ బై 20th వరకు ప్రమోషన్స్. yes 20th ఇంకా దాటా 22nd దాకా. సినిమా 20 కోట్లు కొడుద్ది. 20 కోట్లు కొట్టినప్పుడు 1 కోటి రూపాయలు నాకు ఇవ్వండి, డైరెక్టర్ తో మాట్లాడి. ఇప్పుడే మా ప్రొడ్యూసర్ వచ్చారు, మాట్లాడదు సార్ ఎక్కడున్నారు? ఈ బ్యాక్ ఉన్నారు. ప్రొడ్యూసర్ చాలా ఎక్స్ట్రోవర్ట్ అనుకుంటా, వెరీ జోవియల్ పర్సన్. ఫైనల్ గా సినిమా గురించి ఏం చెప్పాలనుకున్నాను? సో యా అండి, అంటే నేను ఎప్పుడు చెప్పినట్టే అండ్ నేను నిజంగా ఫీల్ అయ్యేది కూడా, ప్రతి సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందని నేను నమ్మనండి. అంటే ఇప్పుడు ఆబ్వియస్గా కొంతమందికి కొన్ని సినిమాలు నచ్చుతాయి, కొంతమందికి వేరే రకమైన సినిమాలు నచ్చుతాయి. సో అలాంటి ఉన్న సిచ్యువేషన్లో నవాబ్ కెఫే అనే ఒక ఫిల్మ్ మీకు కనుక కనెక్ట్ అయితే డెఫినెట్గా ఈ సినిమా మీతో పాటు చాలా రోజులు ఉండిపోతుంది. చాలా బ్యూటిఫుల్ ఫాదర్ సన్ ఎమోషన్ ఉంది, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది, మంచి హ్యూమర్ ఉంది. అండ్ రాజ్ కుమార్ కసిరెడ్డి గారి బ్రిలియంట్. రాజ్ కుమార్ కసిరెడ్డి గారి గురించి మాట్లాడే ముందు, కొంతమందికి సినిమా నచ్చుద్ది, కొంతమందికి ఎమోషన్స్ నచ్చుతాయి. నాకు మాత్రం తేజస్విని గారు నచ్చింది.
సో మా తేజ్ అశ్విని ఫ్యాన్స్ అందరు కూడా డెఫినెట్ గా సినిమా నచ్చుతుంది. చూడండి సో రాజ్ కుమార్ కసిరెడ్డి గారిని ఎలా చేశాడు యాక్టింగ్? బ్యూటిఫుల్ అండి. అసలు ఆయన ఏ సీన్ లో ఉన్నా, ఏ ఫ్రేమ్ లో ఉన్నా మంచి ఎనర్జీ అండ్ ఆయన టైమింగ్ అనేది కానీ అసలు ఆయన మిడిల్ క్లాస్ మెంటాలిటీ బ్రో. ఆయన చాలా చాలా మిడిల్ క్లాస్ లో ఉంటాడు. వెరీ రిలేటబుల్ అండ్ చాలా బ్రిలియంట్ హ్యూమర్. యాక్చువల్లీ ఆయన లైక్ ఇన్ జనరల్ లైక్ రియల్ లైఫ్ లో కూడా చాలా ఫన్నీ పర్సన్. సో అదంతా స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అవుతుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో యా అండి, వీ డిడ్ అ వెరీ ఒక ఆనెస్ట్ అటెంప్ట్ అయితే చేసాము. చాలా నిజాయితీతో చేసాం, జాగ్రత్తగా కష్టపడి చేసాము. సో ఈ అటెంప్ట్ కనుక జనాలకి నచ్చి వాళ్ళు కనెక్ట్ అయితే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. టైటిల్ చేంజ్ చేసిన వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా బ్రో? అంటే అండి కొంచెం డెఫినెట్గా ఆ ప్రాబ్లం అయితే అయింది. బికాజ్ ఒక చిన్న సినిమాకి ఏ చిన్న ప్రమోషన్ లాస్ అయినా అది లాస్ అయినట్టే. సో అలాంటిది మేము ఒక టీజర్ 2 పార్టీలు మార్కెట్లో వదిలి పోస్టర్స్, ఈ పబ్లిసిటీ మెటీరియల్ అంతా థియేటర్స్కి ఇచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం రావడం ఇస్ డెఫినెట్లీ సెట్. బ్రో చిన్న సినిమా పెద్ద సినిమా అనేది సెకండరీ బ్రో. నీ దగ్గర కంటెంట్ ఉందా, నువ్వే హీరో. ఈ రోజుల్లో ఇండస్ట్రీలో అదే చిన్న సినిమా అని మాత్రం ఎప్పుడు మాట్లాడద్దు. ఒక కంటెంట్తో వస్తున్నాం, మీరు సపోర్ట్ చేయండి అనాలి. కానీ చిన్న సినిమా అనే మాట ఈసారి ఇప్పుడు నేను నిన్న రామానాయుడు స్టూడియోస్లో మీరు మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు, ఒక చిన్న సినిమా సపోర్ట్ చేయండి. ఎందుకు చిన్న సినిమా బ్రో? నీ దగ్గర కంటెంట్ ఉంటే నువ్వే హీరో. దయచేసి ఎప్పుడు కూడా చిన్న సినిమా అని మాట్లాడద్దు బ్రో. యు ఆర్ ద బిగ్ హీరో వెరీ సూన్. చిన్న సినిమా అని మాట్లాడితే అది ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది బడ్జెట్ అండ్ స్కేల్స్ అండి. ఇప్పుడు చిన్న సినిమా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బడ్జెట్ దట్ వాస్ ఇన్వెస్టెడ్ ఇన్ టు ద ఫిలిం. సో మా స్కేల్ ఆఫ్ ఫిలిం కి వాట్ ఎవర్ ప్రమోషన్ దట్ కి వాట్ ఎవర్ ద ప్రొడ్యూసర్ హ్యాడ్ స్పెండ్, అది ఎప్పుడైతే వేస్ట్ అవుతుందో అది ఇట్స్ డెఫినెట్లీ సో ఇట్ ఇస్ డెఫినెట్లీ అఫెక్ట్స్ ద ఫిల్మ్ ఇన్ ఎనీ వే. జనాలకి చిన్న సో సినిమా ఎప్పుడైతే మేము టైటిల్ చేంజ్ చేసామో, కొత్త ప్రమోషన్ ఇప్పుడు కొత్త టైటిల్ మేము తీసుకెళ్ళాలి ఆడియన్స్ దగ్గరికి, మాకు టైం చాలా షార్ట్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ అ ఛాలెంజ్. అండ్ అన్డౌటెడ్లీ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే మాకు ఉండింది. బట్ నవాబ్ కెఫే అనేది ఈ స్క్రిప్ట్కి పెట్టుకున్న ఒరిజినల్ టైటిల్. సో ఐ హోప్ ఈ నవాబ్ కెఫే అనే నేమ్ కూడా ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి. అండ్ యా విల్ సీ ది ఆడియన్స్ ఇన్ థియేటర్స్. బ్రో ఇప్పుడు జనాలకి బడ్జెట్ అండ్ స్కేల్ లాగా అర్థం కావాలా. చిన్న సినిమా అంటే ఈ చిన్న సినిమా కదా అని చూస్తారు. చిన్న సినిమా అని అనాలి బ్రో. మేము 500 కోట్ల సినిమా తీయట్లేదు కదా. నేను అనేది మేము చిన్న సినిమా అని ఎందుకు చెప్పాలి అంటే దేర్ హ్యావ్ టు బి సర్టన్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఇప్పుడు నేను అనేది ఒక 500 కోట్ల సినిమా ఇలా ఉంటుంది అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒక చిన్న స్కేల్ ఆఫ్ ఫిల్మ్ మనం చేసినప్పుడు సర్టన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు ఒక 500 కోట్ల రూపాయల సినిమాకి వెళ్ళి విఎఫ్ఎక్స్ బాగాలేకపోతే మీరు విఎఫ్ఎక్స్ బాగాలేదని ఫస్ట్ మనం అంటాం. బట్ వెన్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ స్మాల్, వెన్ పీపుల్ వాచ్ ద ఫిల్మ్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరుంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని మనము ట్రాన్స్పరెంట్గా కన్వే చేయడం మన డ్యూటీ. మేడం మీకు ఈ సినిమా గురించి అడిగే ముందు నీకు 2 క్వశ్చన్లు అడుగుతున్నా. ఏమైనా చిల్లి పనులు చేశారండి కాఫీ షాప్లో? ఏమైనా చిల్లపర పనులు కానీ ఏమైనా? చిన్నప్పుడు స్కూల్ టైం పెద్ద లేదు, కాలేజ్ చదివేటప్పుడు ఫస్ట్ యూజీ నేను గర్ల్స్ కాలేజ్లో చేశాను. బట్ పీజీ ఐ డిడ్ ఇన్ అ కోఎడ్ కాలేజ్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ అబ్బాయిల ఫ్రెండ్స్ అందరితో వెళ్ళాను. యూజువల్గా మేము వెళ్ళామంటే మొత్తం ఇంకా సౌండ్ అది ఇది. ఎప్పుడైనా బిల్లు కట్టకుండా బయటకు వచ్చారా? లేదు అలా. నేను మోసం చేసా బ్రో. అయితే చిన్నప్పుడు నేను ఒక టీ షాప్ లో తాగా 5 రూపాయలు కట్టకుండా వచ్చా, ఆయన చనిపోయాడు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? దేవుడికి ఇచ్చేయండి, ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆయన పేరు తెలుసుకుని 5 రూపాయలా టీకి ఇచ్చి 5 రూపాయలు ఇవ్వకుండా వచ్చా. గాయస్ నేను చీట్ చేసా గాయస్. బట్ సమ్ టైమ్స్ మన కాన్వర్సేషన్ లో ఉండేటప్పుడు బిల్ మర్చిపోయి అలా బయటకు వచ్చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళి కట్టే టైమ్స్ అన్ని ఉన్నాయి. లైక్ యాబ్సెంట్ గా కాన్వర్సేషన్ లో డీప్ గా వెళ్ళిపోయినప్పుడు. మీరు అలా ఎప్పుడైనా చిల్పాలి? అలా సిచువేషన్స్ ఇప్పటిదాకా రాలేదు బ్రో లైఫ్ లో. బట్ ఒకసారి బిల్లు కట్టకుండా బయటికి రాలని ట్రై చేయరా? నీలోఫర్కి వెళ్ళి. డన్ బ్రో. ఎవరు చేయమన్నారంటే మా వాడు ప్రాంక్ చేయమన్నాడు, టేస్టీ రాజా ఫోటో అంటిసి తిరుగు ఏం కాదు కానీ బ్రో ట్రై చేయి బ్రో. సినిమా ప్రమోషన్ అలాగా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఒక దగ్గర టీ తాగి బిల్లు కట్టుకుని బయటకు వస్తే ఎలా ఉంటుంది రియాక్షన్స్? ఒరిజినల్ రియాక్షన్స్ ఐ నీడ్. స్క్రిప్ట్ గా తెలియకూడదు. స్క్రిప్ట్ గా తెలియదు. బాగుంటుంది బ్రో. న్యాచురల్ గా యాక్ట్ చేద్దాం. ఇట్స్ క్రేజీ థింగ్. చాలా కట్టేస్తాం, అది పక్కన పెట్టండి. బట్ బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళ రియాక్షన్స్ ఏంటి చెప్పమంటే చెప్తా. కెఫే కూడా నేనే రెఫర్ చేస్తా. మీరు ఫైనల్గా సినిమా కోసం ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ప్రొడ్యూసర్ గారి కోసం ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ప్రమోద్ భాయ్ కోసం ఏం మాట్లాడాలనుకుంటున్నారు? యాజ్ అ హోల్ మూవీ మన అందరిలో ఉన్న ఒక మర్చిపోయిన ఎమోషన్స్ వచ్చి ట్రిగర్ చేస్తుంది. ఐ ఫీల్ దట్స్ వాట్, బికాజ్ we don't spend much time with parents and like మన schedules, మన work timings, మన responsibilities చాలా ఉంటాయి. As we age, spending time with parents అనేది తగ్గిపోతూ ఉంటుంది.
I guess this movie will remind you how important it is to spend time with your parents when it is needed, and how important it is to listen to them. Anedi, Yeah. I guess that's the emotion that triggers in this movie. Like, అయితే నా ప్రొడ్యూసర్ గారితో ఎలా అనిపించింది మీకు? ప్రొడ్యూసర్ గారిని ఎక్కువ నేను మీట్ అవ్వలేదు షూట్ టైంలో. ఇప్పుడు ప్రమోషన్స్ అప్పుడే నేను మీట్ అయ్యాను. అండ్ కాదు, ₹1,00,00,000 బడ్జెట్ ఇచ్చారండి తెలుసా మీకు? ₹1,00,00,000 ఇచ్చారంట రెమ్యునరేషన్. ఎవరికి? మీకు ఎవరు? నాకా? ఇవ్వలేదా? మీకు ఇవి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఎవరు ఇస్తున్నారు? ప్రమోద్ అని ఇచ్చారు. ప్రమోద్ అయితే ఛాన్సే లేదు. ప్రమోద్ ఇస్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ గై. సో అంటే నేను హాట్ గాయ్ అంటారా? సర్లేండి, హాట్ గాయ్ కూడా బాగానే ఉంటాను కానీ సో ప్రమోద్ అయితే లైట్ ఛాన్సే లేదు. నేను నమ్మను. మీరేంటి మా టీమ్ లో అప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారా? మేమందరూ చాలా యునైటెడ్ అండ్ కలిసికట్టుగా ఫ్యామిలీ. మీరు యునైటెడ్ ఉంటే నేను యునైటెడ్ నేషనల్ వెళ్తా కావాలండి. ఏముంది? నాకన్నా సిల్లీ జోక్స్ చేస్తున్నాడేనప్పా. మీరే అన్నారుగా. ఐ గెస్ ఐ యామ్ మోర్ బేరబుల్. ఆ లిస్ట్ ఇప్పుడు వెళ్ళే ముందు తీసుకుని వెళ్దామా? ఏంటి మీరు వేసిన జోక్స్ అన్నిటి లిస్ట్ లిస్ట్ బ్రో? చాట్ జీపీటీ అడిగితే అన్ని చెప్తుంది బ్రో. నేను చెప్పానా? రాంగానే చెప్పాను. అర్థమైపోయింది. చాట్ జీపీటీ ఇప్పుడు అన్ని చెప్తుంది. నా ఫోటో పెట్టి ఇండియాతో డేట్ కిలోమీటర్ పెట్టంటే పెడుతుంది చాట్ జీపీటీ. ఏం చేస్తాను చెప్పండి. తప్పు కదా అలా చేయటం? తప్పు, జస్ట్ సీయండి ఎలా ఉండదు. చాట్ జీపీటీ రియాక్షన్ చూస్తా. రేపు తేజస్విని గారితో బయటికి వెళ్ళే ఫోటో పెట్టమంటే పెడుతుంది చాట్ జీపీటీ. ఇప్పుడు బయటకు వచ్చాం కదా, మళ్ళీ ఎందుకు ఫోటో పర్సనల్ గా బయటకి వెళ్ళే ఫోటో అలా ఉంటది అనమాట. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డారా బ్రో మీరు కొన్నిటికి? ఏమైనా అంటే లేదనుకుంటా బ్రో. నాకు మేబీ అంటే ఐ థింక్ హీరోయిన్స్ గా వాళ్ళు చెప్పాలి. మేబీ మీరు అన్నట్టు మీరేమైనా ఇబ్బంది పడ్డారా? చాట్ జీపీటీ ఇబ్బంది పడ్డారా అంటే మేబీ I guess it's very evident that is taken from ChatGPT. బట్ ఎంప్లాయీస్ కి రేపు పొద్దున్న జీతాలు ఉండవు. ఇదైతే క్లారిటీ బ్రో. ఫ్యూచర్ లో చాట్ జీపీటీ వల్ల డిపెండెన్సీ అంటే ఇప్పుడు అందరికి డిపెండెన్సీ అనేది ఉంటుందండి. డిపెండెన్సీ స్టార్ట్ అయింది డెఫినెట్ గా. అది ఉంది. బట్ ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఇస్ మచ్ ఎఫెక్టెడ్. బికాజ్ అగైన్ యువర్ చాయిస్. నువ్వు ఎంత నమ్ముతావు అనేది అది నీ చాయిస్. లేదు, చాట్ జీపీటీ వల్ల వర్క్ పవర్ తగ్గిపోతుంది కదండి. మ్యాన్ పవర్ లేకుండా మ్యాన్ పవర్ తగ్గిపోద్ది కదా. ఇప్పటికే హ్యూమన్ క్రియేటివిటీ అనేది ఉండాలండి. ఇప్పుడు దేశంలో 150 కోట్ల మంది జనం, అందరూ ఎంప్లాయ్మెంట్ ఉందా అంటే లేదు కదా. అది కరెక్టే. బట్ when it comes to feelings అనే ఫ్యాక్టర్ లో ChatGPT will not know your feelings. అంటే ఎమోషన్ నాకు తెలిసి ఒక హ్యూమన్ రాసినట్టు వాళ్ళు రాయలేకపోతారు. ఎందుకంటే మనం జనరల్ గా బికాజ్ మనకి పర్సనల్ ఇప్పుడు నేను శివకి ఒకటి ఏమైనా రాయాలంటే శివన్ నేను పర్సనల్ గా తెలుసు కాబట్టి ఐ విల్ థింక్ ఆఫ్. అంటే ఇప్పుడు నేను మీ గురించి ఏదైనా రాయాలన్నప్పుడు ఇప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కాబట్టి మీ గురించి అది స్పెసిఫై చేసి రాస్తాం. అది మిస్ అయిపోతుంది కాబట్టి ChatGPT లో నాకు తెలిసి. బ్రో ఎప్పుడైనా ఛాయ్ అమ్మావా? మా సినిమాకి చేసాం. సినిమా కాదు బ్రో, రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ఛాయ్ అమ్మావా? చాయ్ అమ్మే అవకాశం రాలేదు బ్రో, కానీ చాయ్ పెట్టడం అయితే ఫుల్ గా నేర్చేసుకున్నా ఈ సినిమాతో. అమ్ము బ్రో ఒక రోజు స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వెళ్ళి ఒక రోజు ఛాయ్ అమ్మ బాగుంటది. అది క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా నేర్చుకోవడం ఫుల్ నేర్చుకున్నా బ్రో. సో ఛాయ్ పెట్టడం నేర్చుకున్నావా బ్రో? రేపు నుంచి ఛాయ్ వ్యాపారం పెడదామా ముగ్గురు? మీరు ఛాయ్ వండేవాళ్ళు, మీరు అమ్మేవాళ్ళు, నేను క్యాష్ కౌంటర్ లో కూర్చునేవాడిని. మీరు ఇప్పుడు అమ్మారా ఛాయ్? లేదా? ప్రమోద్ భయ్య వీళ్ళిద్దరికి ఛాయ్ అమ్మాలి. ఒకరోజు ఛాయ్ అమ్మేటట్టు పెట్టు. చెప్పా ఆల్రెడీ. ఒకరోజు ఒక షాప్ దగ్గర ఛాయ్ అమ్మేటట్టు పెడితే బాగుంటుంది బ్రో. ఇట్స్ ప్రమోషన్ యూనిక్ ఐడియా బ్రో. మీకు తెలియట్లేదు. నేను ప్రమోషన్ ఐడియా ఇచ్చినందుకు 5,000 ఫోన్ ఇంకా ఎక్స్ట్రా ఈ ప్రమోషన్ కాక. సో గాయ్స్, ఇంత సరదాగా ఫుడ్ లాగ్ అయితే అయ్యింది. రేపు ఫిబ్రవరి 20 నాడు ఈ సినిమా వస్తుంది, నవాబ్ కెఫే అనే సినిమా. కెఫే లవర్స్ అందరికీ బాగుంటుంది, గర్ల్ ఫ్రెండ్స్ బాగుంటుంది, బాయ్ ఫ్రెండ్స్ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది, మంచిగా ఉంటుంది అంట సినిమా స్టోరీ అంతా. సో సరదాగా మాట్లాడుకున్నాం. వీరు కూడా వేరే ప్రమోషన్స్ ఉన్న వల్ల కొంచెం టైం తక్కువ ఉంది. సో అందుకే కొంచెం ఎర్లీగా క్లోజ్ చేశారు అనమాట. సో దయచేసి Feb 20న సినిమాకి వెళ్ళండి, సినిమాకి సపోర్ట్ చేయండి. సినిమాకి వెళ్ళే ముందు ఏంటంటే ముందు రోజు ఈ అమ్మాయి చేత ఛాయ్ అమ్మిస్తా ఎక్కడో. అదైతే నా కమిట్మెంట్ అండి. సినిమా అయితే మంచిగా ఉంటుంది నవాబ్ కెఫే. మనోడైతే స్క్రీన్ లో అమ్మాడంట, ఛాయ్ అమ్మాడంట. నాకు అది అర్థమవుతుంది. సెట్ వేసారంట కదా బ్రో? సెట్ వేసాం బ్రో. కేఫ్ కోసం ఒక సెట్ అయితే వేసారు కదా. నవాబ్ కెఫే చాలా బాగుంది. టైటిల్ అయితే బాగుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుద్ది. విల్ మీట్. ముగ్గురు మళ్ళీ మీట్ అవుదాం. హిట్ అయ్యాక మీట్ అవుదాం అంటాను కానీ ఎవరు కలర్ భయ్య, అదే ప్రాబ్లం. ఎందుకంటే ఎవరు బిజీలో ఉంటారు. ఇంకో రెస్టారెంట్ పట్టండి, ఇంకో రెస్టారెంట్ లో మళ్ళీ నాకు ఫోన్ చేస్తే 100 రెస్టారెంట్లు వస్తాయండి. అలా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. మన డిమాండ్ ఎక్కువ అయింది, ఏం చేస్తాం. సో బ్రో
అందరూ రేపు 20వ తారీఖు సినిమా చూడండి, సినిమాని ఆదరించండి. సినిమా చాలా పెద్ద హిట్ అవుద్ది. ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ అవుతుంది, యూఎస్ యూకేలో కూడా రిలీజ్ అవ్వచ్చు. సో అవుతుంది కూడా. థ్యాంక్ యూ అవుతుంది. సో ఎవ్రీవన్ ప్లీజ్ సపోర్ట్ దిస్ మూవీ నవాబ్ కెఫే రిలీజింగ్ ఆన్ Feb 20. మీరు ఏం చెప్పాలంటే ఫైనల్ చెప్పండి. హలో, సో మీరు అందరూ వెళ్ళి నాకు మా సినిమా చూడండి. Feb 20th నవాబ్ కెఫే రిలీజ్ అవుతుంది అండ్ మీ సపోర్ట్ మాకు చాలా సో Feb 20th చాయ్ వాలా అనే పేరుతో మేము భయ్యా నవాబ్ కెఫే అదే చెప్తున్నా, చాయ్ వాలా అనే పేరుతో రావాల్సింది, కానీ నవాబ్ కేఫ్ అనే పేరుతో మీ ముందుకు వస్తున్నాము. అదే ఎమోషన్, అదే ఎనర్జీ, ఒక మంచి చాయ్ లాంటి సినిమా, మంచి కామెడీ ఉంది, హ్యూమర్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. సో దయచేసి మీ ఫ్యామిలీతో వెళ్ళి 20th నాడు సినిమా చూసేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ టేస్టీ రాజా. మరొక లాగ్తో మీ ముందుంటా. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏ భగవాన్ ప్రమోషన్ కూడా చూసారుగా, వీళ్ళు ఎంటర్టైన్ నాకు తెలిసి అర్థమైంది. సో ఇది కూడా మంచిగా ఎంటర్టైన్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.